బాగానే కొత్త నెయ్యి రైతుకు కూడా అది గిట్టుబాటు అవుతుంది, దిగబడ్డ అందుట్లో కూడా కొత్త నెయ్యి మంచిగానే ఉంటుంది, బాగానే ఉంటుంది। ओके, हम सबसे बेस्ट गाड़ी जी, चलने में भी अच्छा है, मेंटेनेंस में भी अच्छा है। और వీడియోలు కదా చాలా పడుతుంది, ఏం పర్లేదు నేను తీసుకుంటా కదా వీడియో। గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము టిఫిన్ సెంటర్కి వచ్చి టిఫిన్ చేసేసి తర్వాత నెక్స్ట్ అయితే నేనైతే డీజిల్కి అయితే వెళ్ళిపోతాను। సో చూడండి, మన వీడియోస్ అయితే ప్రతి ఒక్క రోజు డైలీ పొద్దున అయితే నేను ఒక వీడియో అయితే పెడతాను। సో ప్రతి ఒక్కరు చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ ఎలా చేయాలో నాకు సజెషన్స్ కూడా ఇవ్వండి కింద కామెంట్ బాక్స్లో। సో మనం వారికి వస్తున్న ఏజెంట్ గారి ఆఫీస్ అయితే వెంకట సాయి హార్వెస్టర్స్, ఇదైతే తన ఆఫీస్ అన్నమాట। ఆఫీస్లో నుంచే ప్రతి ఒక్క హార్వెస్టర్ని అయితే మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట। మన ఏజెంట్ గారి పేరు వచ్చేసి వెంకటేశ్వరరావు గారు, చండూర్। ఈరోజు అయితే మనకు పెద్ద మోసం అయితే జరిగింది, ఒక ఏజెంట్ అయితే హ్యాండ్ ఇచ్చారనమాట, రైతు అయితే కోపియాను అని చెప్పి రిటర్న్ పంపించారు పొలం దగ్గర నుంచి, అందుకే ఈ రైతు దగ్గరికి అయితే వచ్చాము మేము। ఇప్పుడైతే ర్యాంపులు దింపేస్తున్నారు మా పోరోలు అయితే, మన డ్రైవర్లు అనమాట, ఇతను అఖిల్ అండ్ లాల్ సింగ్ అని ఉంటారు ఇద్దరు। సో వీళ్ళే చూసుకుంటారు అనమాట మన బండిని అయితే। సో ర్యాంపులు దించేశాక మన బండిని అయితే కిందికి దింపుతున్నారు చూడండి। ఈరోజు అయితే ఎలా జరుగుతుందో ఈ పూర్తిగా వీడియోలో అయితే మీకు తెలిసిపోతుంది। సో గాయ్స్, ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు పూర్తిగా ఎండింగ్ వరకు చూడండి అండ్ ఎలా చేస్తే బాగుంటుందో నాకు సజెషన్స్ కూడా కింద కామెంట్ బాక్స్లో అయితే మీకు తెలియజేయండి, ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి। డైలీ ఒక వ్లాగ్ అయితే చేస్తూ ఉంటాను అనమాట। మనకంటే ముందే ఈ ఫీల్డ్లో అయితే ఒక గ్యామ్ అయితే నడుస్తూ ఉంది, ఒక హాఫ్ అన్ అవర్ ముందు। సో ఇప్పుడైతే మన గ్యామ్ హార్వెస్టర్ అయితే పొలంలోకి ఎంటర్ అయిందనమాట। వేరే రైతు పొలానికి వెళ్ళి రావడానికి అయితే మనకు టైం పట్టింది కాబట్టి మళ్ళీ ఈ రైతు దగ్గరికి రావడానికి కొంచెం హాఫ్ అన్ అవర్ అయితే మనకు లేట్ అయిపోయింది। బండి స్టార్ట్ అయిపోయిన తర్వాత అయితే ఫ్రెండ్స్తో కలిసి ఛాయ్ తాగడానికి అయితే సాయిలు టీ పాయింట్ బాన్స్వాడలోనే ఫేమస్ ఛాయ్ సెంటర్ అనమాట, చాలా బాగుంటుంది ఇక్కడ స్పెషల్ టీ। సో ఇక్కడైతే ఫ్రెండ్స్తో కలిసి ఛాయ్ అయితే తాగేశాను, తర్వాత అయితే మన రూమ్కి వెళ్ళి వంట ప్రిపేర్ చేసుకోవాలన్నమాట। మనము ప్రిపేర్ చేసుకున్న తర్వాత అయితే మళ్ళీ బండి దగ్గరికి వెళ్తాను। బండి వచ్చేటప్పుడు అయితే మనకు 2 బండ్లే అని చెప్పారు, కానీ ఇప్పుడు చూస్తే మాత్రం 4 బండ్లు ఉన్నాయి। సో 3 అయితే గ్యామ్ బండ్లు, ఒకటైతే క్లాస్ అయితే నడుస్తుంది। క్లాస్ అతను అయితే అతని దగ్గర ఎవ్రీ ఇయర్ అయితే వస్తూ ఉంటారనమాట। సో అతనైతే 1 ఇయర్లో జస్ట్ 1 మంత్ మాత్రమే రెస్ట్ తీసుకుంటాడంట, ప్రతి సంవత్సరం పని చేస్తూనే ఉంటాడని రైతు అయితే చెప్పారనమాట। మనం కూడా మన ఛానల్లో క్లాస్ హార్వెస్టర్ గురించి కూడా తెలుసుకోవడానికి ముందు ట్రై చేద్దాం। సో ఈరోజు అయితే మన గ్యామ్ హార్వెస్టర్తో పాటు ఇంకో 2 గ్యామ్ హార్వెస్టర్లు కొత్త అయితే నడుస్తున్నాయి। 20 ఏకర్స్ ల్యాండ్ ఇది, 20 ఏకర్స్ ల్యాండ్ పొద్దున 9 గంటలకైతే స్టార్ట్ అయింది, 9 గంటల నుంచి ఎంతవరకు అయితే టైం అవుతుందో చూద్దాం మరి। క్లాస్ హార్వెస్టర్ అయితే సైడ్కి అయితే మనకు గడ్డి తీస్తుంది, మన గ్యామ్ అయితే బ్యాక్ సైడ్ సెంటర్లో అయితే గడ్డి పడేస్తుంది, ఇదే తేడా దీనికి దానికి। అండ్ అగర్ వచ్చేసి మనదైతే పైకి లేస్తుంది, దీనికైతే కొంచెం సైడ్కి ఉంటుంది। गाइस ఈ రోజు అయితే మనకు ఒక గ్యామ్ హార్వెస్టర్ డ్రైవర్ का कौन सा गांव से आप? मथुरा से आया कहते ఇతనైతే ఫోర్మెన్ అన్నమాట। సో ఇతన్ని అడిగి మనం గ్యామ్ గురించి అయితే ఒకసారి తెలుసుకుందాం। अभी ये गाड़ी कैसा है आपका? गाड़ी गैम सबसे बेस्ट गाड़ी जी, चलने में भी अच्छा है, मेंटेनेंस में भी अच्छा है, और डीजल में भी अच्छा होता है। अच्छा, रिपेयर भी इतना नहीं होता गाड़ी का, सबसे बेस्ट यही लगा हमको।
चाइना का गाड़ी सबसे बेस्ट गाड़ी। अभी एक एकड़ कितने में काटते हैं? 1 एकड़ काटता 27 मिनट में। 27 मिनट में। बोले तो तेलुगु में कितना है? तेलुगु में मालूम नहीं होता। नहीं मालूम। ठीक है, ఇతనికైతే తెలుగు అంత రాదు, హిందీలోనే మాట్లాడతారు అనమాట, మనమైతే అర్థం చేసుకోవాలి. సో अभी कितने जन है, कितने आदमी है इधर? इधर में हमारा स्टाफ 12 लोग का है। 12 लोग। बोले तो में एक गाड़ी पे कितने लोग रहते? 2। एक फोरमैन, एक हेल्पर रहता, एक ड्राइवर फोरमैन। एक ड्राइवर फोरमैन। कितने लेते हैं महीने का तनख्वाह? महीने का 16,000, 60,000, 65,000, 60,000, 65,000 बस। हाँ ठीक है ऐसा। हाँ हमारा गाड़ी पे भी चाहिए नेक्स्ट सीजन में। आपका नंबर बोल सकते हैं? हाँ बुला सकते हैं आदमी को, हाँ स्टाफ को? हाँ। एक बार आपका नंबर बोल दो, आपका सब्सक्राइबर को मालूम होना पड़ता। 8193 93 47 42। ठीक है, आज का कैसे लग रहा? आज गाड़ी अच्छा चल रहा है? हाँ जी एकदम मस्त गाड़ी चल रहा। हाँ नो टेंशन हो गया, कोई भी प्रॉब्लम नहीं होता गाड़ी को भी। 4 गाड़ियाँ चल रहा ना, वो भी आपका ही है? नहीं एक ही है पीछे वाला। एक ही पीछे वाला। हाँ ठीक है, हमारा वो गाड़ी है, कौन सा है वो वहाँ है देखो, वो हमारा है। సో గాయ్స్ ఈ రోజు అయితే మనకు ఫ్రెండ్ అయితే దొరికారు అన్నమాట. అంకుల్ మనది ఎన్ని ఎకరాలు? 19 ఎకరాలు మొత్తమా? ఓకే, వీడియోలు కట్ట అంత అలా పడదు. ఏం పర్లేదు, నేను తీసుకుంటా వీడియో. ఏమో మనం తిడతలేము కదా ఎవరి. చెప్పు ఎవరు మనది? రాజమండ్రి. పెట్టుకో, మైక్ పెట్టుకో. అరే పెట్టుకో భయ్, మనమంతా ఒకటే. ఏమంటావు పెద్దయినా? అంతేగా, భయపడుతున్నాడు మనోడు. అందరూ ఏమంటారు, ఏదో డాన్సులు చేసి గట్రా మనం ఏం చేయట్లేదుగా, మనం చేస్తున్న పనే చూపిస్తున్నాం అంతే. ఇప్పుడు వరకు ఎక్కడికి వచ్చినావు మరి నువ్వు? ఎక్కడ నాన్న? ఇది ఊరు శ్రీరామ్. ఇది ఊరి పేరు రావట్లేదు అన్న నాకు. సరే ఊరి పేరు రావట్లేదా? ఏ బండి ఎప్పుడు తీసిరు బండి మనది? ముందు సీజన్ అన్న. ముందు సీజన్, ఈ సెకండ్ సీజన్. ఎన్ని గంటలకు వచ్చారు మరి ఇప్పటి వరకు? కూర్చుంటది అన్న. మనకాది ఈ బండి అసలు వీరాత్రం నేను ఈ బండి ఏమని తెంపడానికి వచ్చింది భోజనం చేయడం. అవునా? మా వాళ్ళు లారీ బాగు చేస్తున్నారంటే. అవునా, మీది కూడా వేరే బండి ఉందా? వేరే బండి ఉంది. ఎక్కడ నడుస్తుంది మరి? అది నడుస్తలేదు ఈ రోజు, ఖాళీ ఇక్కడ. ఎందుకు? కోత లేదన్నారు ఇక్కడ. కోత లేదంటారా? ఇప్పుడు బిర్రగా ఇంకా రాలేదుగా? రాలేదు, మొన్నటి నుంచి రేపు మాపు అంటున్నారు కానీ కోతల్లో. మీదే బండి? మాది గ్యామేనా? ఏ సీజన్ అది? అది ముందు సీజన్. ముందు సీజన్, రెండు ఒకటేసారి తీసారనమాట. ఎన్ని గంటలకు వచ్చింది మరి? కూర్చుంటది ఒక 500. ఎక్కడ నుంచి? రాజమండ్రి నుంచి అమ్మా? ఓకే రైట్. రాజమండ్రిలో కూడా బాగా నడుస్తుంది గ్యామ్? నడుస్తాను. ఇప్పుడు మన ఆంధ్రాలో కూడా గ్యామే నడుస్తుంది, ఎక్కువ గ్యామ్. ఆంధ్ర, తెలంగాణలో కూడా మొత్తం గ్యామే. ఎన్ని గంటలకు వచ్చింది మరి ఇటుకు వచ్చినాక? కోస్తాం 500 అలా. ఇక్కడ అయితేనా? ఇక్కడ మీరు కోస్తుంటాం ఒక 20-30 వచ్చారా? ఓకే రైట్. చెప్పండి అంకుల్ గారు. పోయిరా. ఇప్పుడు మీది ఎన్ని ఎకరాలు మొత్తం? నాది 20 ఎకరాలు. అందుట్లో 5 ఎకరాలు నా సొంతం, 15 ఎకరాలు కౌలు. నాకు 45 కాడికి పండుతుంది. మందు రేట్లు పెరిగినాయి, కూలీళ్ళు పెరిగారు, మిషన్ రేట్లు పెరిగినాయి. కానీ వడ్ల రేట్లు తగ్గిపోయినాయి. 2200, 300 గవర్నమెంట్ రేట్ ఉంటే మనకి ఇచ్చేదంతా 1900కే కొంటున్నారు. లాస్ అవుతుంది. గవర్నమెంట్ దాన్ని ఎమ్మటే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. అంతే అంటారా? ఇప్పుడు మీరు ఏ వరైతే వేసారు అంటే? ఏ సన్న వరాలు, సన్న ఒడ్లు అంటే దాంట్లో ఏ రకం? గంగా కావేరి అంటారు, సన్నయ్యే. మనకి ఎకరాకి ఎంత వస్తుంది? 45 బస్తాలా? ఓకే. అంటే మీరు ఎప్పటి నుంచి మన వరి కోత మిషన్ కి? నేను 15 సంవత్సరాల నుంచి. 15 సంవత్సరాల నుంచి. ఇప్పుడు మన గ్యామ్ మిషన్లు ఎప్పటి నుంచి వేసుకుంటున్నారు మన పొలంలో? గ్యామ్ అంటే ఈ కదా కొత్తవి. పోయిన సీజన్ ఈ సీజన్. ఈ సీజన్ మరి స్పీడ్ ఎట్లుంది? ఈ బాగానే కోస్తున్నాయి, రైతుకు కూడా అది గిట్టుబాటు అవుతుంది. దిగబడ్డ అందుట్లో కూడా కోస్తున్నాయి, మంచిగానే ఉంటుంది, బాగానే ఉంటుంది. ఓకే. ఇప్పుడైతే నంబర్ 1 అంటారా? నంబర్ 1. ఇప్పుడు మన డ్రైవర్లు అందరూ మన మిషన్లు నడిపే వాళ్ళు చాలా మంది అయితే బీహార్లు ఉంటారు, బీహారీ వాళ్ళు. మరి మనోళ్ళకి ఏమైందంటారు? లోకల్ వాళ్ళు పని చేయరా? మా నాళ్ళకి సోమరబొత్తనం ఎక్కువైంది. గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీలు అవి తీసుకొని పని చేయటిల్లా. అది అదే అంతే అంటారా? ఇప్పుడైతే గ్యామ్ తోని మనకైతే బస్తాలు కూడా ఎక్కువ వస్తున్నాయి, సంచులు ఎక్కువ పడుతున్నాయి, బురద పడ్డ దాంట్లో కూడా కోస్తుంది. గింజ కూడా రాలకుండా బాగుంటుంది. ఒక ట్యాంక్ వచ్చేసి 12 నుంచి 14 బస్తాలు వస్తుంది. అదే ఇప్పుడైతే అందరు సంతోషంగానే ఉన్నారు. ఈ గాలి దుమారాలు లేకుండా బాగుండి అంటే అందరు రైతులు బాగుంటుంది.
ఓకే అంకుల్, థ్యాంక్ యూ. ఉమ్. మధ్యాహ్నం 2 గంటలకైతే మా అన్న వాళ్ళ మెషిన్ దగ్గరికి వెళ్ళి కొద్దిసేపు అయితే నేను వరి కోయడం అయితే జరిగింది. చూస్తున్నారుగా, కొద్దిసేపు అయితే నేను కూడా డ్రైవ్ చేశాను అన్నమాట. తర్వాత నేనైతే కొంచెం స్నాక్స్ ఏమైనా తిందామని చెప్పి మా రూమ్ పక్కనే ఉన్న బేకరీకి అయితే వచ్చాను. అక్కడే ఉన్న అక్వేరియంలో ఉన్న చేపలు అయితే ఇవన్నమాట. మీరు చూస్తున్నారుగా, ఈ చేపలు చాలా బాగున్నాయి. సో నేనైతే ఒక స్ప్రైటు అండ్ ఒక కర్రీపప్పు అయితే తీసుకున్నాను. తర్వాత మన బైక్కి కొంచెం వెల్డింగ్ ఉంటే వెల్డింగ్ షాప్ దగ్గరికి అయితే వెళ్ళి మన చిన్న వెల్డింగ్ వర్క్ అయితే చేయించుకొని తర్వాత అయితే మన బండి దగ్గరికి మళ్ళీ వెళ్ళిపోయాను అనమాట. ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్.